నీటి లోతు తెలుసుకోవటానికి 2 పాదాలను ఎప్పుడూ వాడకు. చెబితే మర్చిపోతా, నేర్పిస్తే గుర్తుంచుకుంటా, చేర్చుకుంటే నేర్చుకుంటా. సాధన చెయ్యటంలో విఫలమవ్వటం ద్వారా నువ్వు విఫలం కావటానికి సిద్ధమవుతావు. జ్ఞానంపై పెట్టుబడి ఉత్తమ వడ్డీని చెల్లిస్తుంది. త్వరగా పడుకోవటం, పొద్దున్నే లేవటం మనిషిని ఆరోగ్యవంతుడిగా, ధనవంతుడిగా, జ్ఞానవంతుడిగా మారుస్తుంది. కొద్దిపాటి తాత్కాలిక భద్రత పొందటం కోసం అవసరమైన స్వేచ్ఛను వదులుకునేవాడు స్వేచ్ఛకు, భద్రతకు అర్హుడు కాడు. ఈ ప్రపంచంలో మరణం మరియు పన్నులు తప్ప ఏదీ ఖచ్చితంగా చెప్పలేము. చదవటానికి విలువైనది రాయి, లేదా వ్రాయటానికి విలువైనది చెయ్యి. కోపం ఎప్పుడూ కారణం లేకుండా రాదు, కానీ ఆ కారణం చాలా అరుదుగా మంచిదై ఉంటుంది. చిల్లర ఖర్చులతో జాగ్రత్త వహించు. ఒక చిన్న రంధ్రం కూడా ఓ పెద్ద ఓడను ముంచేస్తుంది. యుద్ధం ఎన్నడూ మంచిదై ఉండదు, శాంతి ఎన్నడూ చెడ్డదై ఉండదు. తమకు తాము సహాయం చేసుకునే వారికి మాత్రమే దేవుడు సహాయం చేస్తాడు. పైసా పొదుపు చేస్తే పైసా సంపాదించినట్టే. కోపంతో ఏది ప్రారంభించినా అది అవమానంతోనే ముగుస్తుంది. నీ శక్తి మరియు పట్టుదల అన్ని విషయాలను జయించగలవు. గొర్రెలా ఉండకు, తోడేళ్ళు నిన్ను తినేస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.